హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఎన్ మోటో వ్లాగింగ్. నేను హైదరాబాద్లో ఉన్న కేటీఎం షోరూమ్కి అయితే వచ్చిన. మన దగ్గర ఏంటంటే ఇప్పుడు అడ్వెంచర్ 390 ఉంది. దీని గురించి టోటల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూడొచ్చు ఒకసారి. లాంగ్ డ్రైవ్కి ఆఫ్ రోడింగ్కి ఫుల్ పవర్ఫుల్ మిషన్ అయితే కేటీఎం అడ్వెంచర్ 390 బైక్ అయితే. బైక్ అయితే చూడడానికి లుక్ ఇలా ఉంది. మనకి బైక్ ఇది వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. ఇక్కడ మనకి 390 లోగో స్టిక్కరింగ్ ఉంది, ఇక్కడ కేటీఎం స్టిక్కరింగ్ ఉంది. సేమ్ మనకి ఇక్కడ కూడా కేటీఎం స్టిక్కరింగ్ ఉంది. బైక్ అయితే సైడ్ నుంచి చూడడానికి లుక్ ఇలా ఉంది. ఇక్కడ హెడ్లైట్ చూడండి, హెడ్లైట్ అయితే మనకి ఇది ఎల్ఈడి హెడ్లైట్లు ఇవి. ఇక్కడ సేమ్ ఎల్ఈడి ఇండికేటర్ ఇచ్చినారు. నెక్స్ట్ మనకి బైక్ టైర్ గురించి మాట్లాడితే ఇది కంప్లీట్ ఆఫ్ రోడ్ టైర్ ఇది. నెక్స్ట్ మనకి ఇది 2+ టైర్ వస్తుంది. 2+ టైర్ అయితే చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ మనకి ఇది ఏబిఎస్ వస్తుంది. ముందల టైర్ అయితే ఏబిఎస్ మనకి బ్రేకింగ్ సిస్టమ్ వస్తుంది. ఇక్కడ మనకి బ్యాంబో బ్రేక్స్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏబిఎక్స్కి సంబంధించింది ఇక్కడ సెన్సార్ ఉంది. ఇది లిక్విడ్ కూల్ ఇంజన్ వస్తుంది. ఇది 390cc కదా, లిక్విడ్ కూలింగ్ ఇది. నాన్ స్టాప్ అయితే మనం బైక్ అయితే డ్రైవ్ చేయొచ్చు. సేమ్ ఇక్కడ ఎల్ఈడి ఇండికేటర్స్. ఈ బైక్ పెట్రోల్ ట్యాంక్ గురించి మాట్లాడితే ఇది 14.5 లీటర్స్ పెట్రోల్ ట్యాంక్. ఇది కంప్లీట్గా 14 లీటర్స్ అయితే ఈ బైక్లో పడుతుంది. ఈ డిస్ప్లే చూడొచ్చు, ఇది కంప్లీట్గా కలర్ డిస్ప్లే. ఇది డిస్ప్లే గురించి తర్వాత మాట్లాడదాం. మనకి ఈ బైక్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఛార్జింగ్. మనకి లాంగ్ డ్రైవ్ వెళ్ళేటప్పుడు ఏంటంటే ఛార్జింగ్ చాలా అవసరం కాబట్టి ఇక్కడ మనకి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఈ ఆప్షన్ కూడా ఉంది, మనకి చాలా బెస్ట్ అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ మనకి మెనూ బటన్లు ఉన్నాయి. ఇక్కడ ఆన్ ఆఫ్ కూడా సెట్టింగ్స్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఆన్ బటన్ ఉంది, ఇక్కడ ఇండికేటర్ బటన్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి మెనూ బటన్ సెట్టింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి పార్కింగ్ లైట్ తోటి సహా సెట్టింగ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ మనకి బైక్ స్టార్ట్ బటన్ ఉంది, బైక్ ఆన్ ఆఫ్ బటన్ ఉంది. నెక్స్ట్ మనకి చాలా ఇంపార్టెంట్ సీటింగ్ పొజిషన్ కాబట్టి ఈ బైక్ సీట్ అయితే చాలా కంఫర్ట్ ఉంటుంది. ఈ బైక్కి మనం ప్యానియర్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ అయితే మనకి ఇక్కడ చైన్ చూద్దాం ఒకసారి. బైక్ చైన్ చూడొచ్చు, తెలుసు కదా బైక్ ప్రతి 500 కిలోమీటర్ ఒకసారి అయితే చైన్ స్ప్రే కొట్టుకోవాలి. ఇక్కడ మనకి లిక్విడ్ కూల్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఇంజన్ చూడొచ్చు, మనకి ఇక్కడ కేటీఎం ఇంజన్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనకి 6 గేర్స్ ఉంటుంది. బైక్ అయితే టోటల్గా స్టాండ్ అయితే ఇంజన్ కట్ ఆఫ్ స్టాండ్ వస్తుంది. మనం ఇక్కడ ఫుడ్ రెస్ట్ చూడొచ్చు, టోటల్గా గ్రిప్పింగ్ ఇది ఇచ్చినారు. ఇక్కడ బ్యాక్ సైడ్ చూడొచ్చు. మనం ఇక్కడ స్ప్రింగ్ చూడొచ్చు. మనకి స్ప్రింగ్ అయితే మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, మనకి హైట్ తగ్గట్టు మనకి ఆప్షన్ కూడా ఉంది ఈ బైక్లో అయితే. నెక్స్ట్ మనకి బైక్ బ్యాక్ టైర్ గురించి మాట్లాడదాం. బ్యాక్ టైర్ గురించి మాట్లాడితే కంప్లీట్ ఇది ఆఫ్ రోడింగ్ టైర్ చూడొచ్చు. మనకి టైర్ అయితే చాలా గ్రిప్పింగ్ ఉంటుంది, రఫ్ అండ్ టఫ్ అయితే డ్రైవ్ చేయొచ్చు. మన బ్యాక్ సైడ్ కూడా ఎల్ఈడి ఇండికేటర్ అయితే ఇచ్చినారు. టైర్ అయితే చాలా బాగుంది. మనకి మెయిన్ ఇంపార్టెంట్ టైర్ చూడొచ్చు. ఇక్కడ ఎగ్జాస్ట్ చూడండి, ఎగ్జాస్ట్ కూడా మనకి చాలా ప్రీమియంగా ఇచ్చారు. లోపల వాటర్ పోకుండా కొంచెం హైట్ అయితే అడ్జస్ట్మెంట్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనకి డబల్ ఛానల్ ఏబిఎస్ ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా మనం ఏబిఎస్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి మనకి ఇక్కడ. ఈ బైక్ సైడ్ లుక్ చూడొచ్చు. సైడ్ లుక్ చూస్తే మనకి ఇలా ఉంది. మనకి సైడ్ లుక్ చూడడానికి అయితే చాలా బాగా అనిపిస్తుంది. నాకు ఈ బైక్ ఒకవేళ మనకి కింద పడ్డా కూడా ఇక్కడ మనకి సేఫ్టీ రాట్ అయితే మనకి ఇక్కడ సెట్టింగ్ చేసుకోవచ్చు. మనకి ఆ ఆప్షన్ కూడా ఉంటుంది ఈ బైక్లో అయితే. ఈ బైక్లో మనకి డబల్ ఫ్యాన్ ఉంటుంది. అంటే ఇప్పుడు లిక్విడ్ కూల్ని 2 ఫ్యాన్ తోటి మనం తొందరగా కూల్ అవ్వచ్చు. ఎందుకంటే బైక్ మనం లాంగ్ డ్రైవ్ ఎక్కువ చేస్తే తొందరగా హీట్ అవ్వకుండా అయితే మనకి ఈ ఆప్షన్ అయితే నాకు కేటీఎం ద్వారా చాలా అడ్వాంటేజ్ అనిపించింది. ఈ ఆప్షన్ అయితే నాకు చాలా బెస్ట్ అనిపించింది. మనకి ఈ బైక్లో మెయిన్ ముందల సస్పెన్షన్ చాలా ఇంపార్టెంట్ చూడొచ్చు. ఇది మనకి టెలిస్కోప్ స్ప్రింగ్ యాక్షన్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేసినారు ఈ బైక్ అయితే. నెక్స్ట్ మనకి ఈ బైక్ మైలేజ్ గురించి మాట్లాడదాం. మైలేజ్ మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇది మనకి సిటీలో 1 లీటర్ పెట్రోల్కి మనకి 20 నుంచి 25 అయితే మైలేజ్ వస్తుంది. అదే మన నేషనల్ హైవే పైన ఎక్కడైనా లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు మనకి మైలేజ్ అయితే ఇది 30 నుంచి 35 మైలేజ్ అయితే వస్తుంది. ఈ బైక్ ఎంతమంది కావాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఈ బైక్ ప్రైస్ గురించి మాట్లాడితే ఈ బైక్ మనకి 4,90,000కి అయితే ప్రైస్ అయితే వస్తుంది. మనకి ఇది మన ఈఎంఐలో కూడా మనం పే చేసుకోవద్ది. మనకి ఒకవేళ డౌన్ పేమెంట్ మనకి 80,000 డౌన్ పేమెంట్ వస్తుందంటే మనకి 80,000 డౌన్ పేమెంట్ కడితే ఇది ప్రతి మంత్కి మనం 6,000 చేంజ్ కట్టుకోవచ్చు. మనం డౌన్ పేమెంట్కి అయితే ఈ బైక్ మనకి వచ్చేస్తుంది. ఈ బైక్ మనకి స్లీపర్ క్లచ్ చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మన సిటీలో డ్రైవ్ చేసేటప్పుడు మనకి క్లచ్ చాలా యూజ్ ఉంటుంది కాబట్టి మనకి స్లీపర్ క్లచ్ అనేది చాలా స్మూత్ ఉంది. ఈ ఆప్షన్ కూడా నాకు చాలా బెస్ట్ అనిపించింది. నెక్స్ట్ మనకి ప్యానియర్స్ అనేది మనకి ఇక్కడ సైడ్కి అయితే ఇట్లా పెట్టుకోవచ్చు. మనకి ప్యానియర్ కావాలన్నా వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ అడ్వెంచర్ 390 ఉంది. ఇక్కడ మనకి ప్యానియర్ కావాలన్నా మనకి షోరూంలో మనకి కేటీఎం సంబంధించిన ప్యానియర్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంది. మనకి ఇక్కడ ఎల్ఈడి ఇండికేటర్ చూడొచ్చు. బ్యాక్ సైడ్ది ఎల్ఈడి ఇండికేటర్ అయితే మనకి ఇలా ఉంది. ఒకసారి ఈ బైక్ మీకు టోటల్గా లుక్ చూపిస్తా, చూడొచ్చు మళ్ళీ ఒకసారి. మనకి లుక్ చూడడానికి అయితే మనకి ఇది చాలా అడ్వెంచర్ బైక్ కదా. మనకి బైక్ అయితే చూడడానికి చాలా పెద్దగా ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇది హైట్ కొంచెం ఎక్కువ ఉండాలి. అది హైట్ కూడా 5.7 ఆ హైట్ ఉంటే ఇది కంప్లీట్గా కంట్రోల్ చేయొచ్చు బైక్ అయితే. 5.5 ఉన్నా కూడా కొంచెం లెగ్స్ అనేది కొంచెం బ్యాలెన్సింగ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది, కానీ డ్రైవ్ చేసుకోవచ్చు. కానీ ఈ బైక్ డ్రైవ్ చేయాలంటే మినిమం హైట్ ఉండాలి. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మనకి బ్రేక్ ఆయిల్ అయితే ఇచ్చినారు.
నెక్స్ట్ మనకి ఇక్కడ కేటీఎం దగ్గర ఉంది కదా, ఈ బైక్ గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడితే దగ్గర గ్రౌండ్ క్లియరెన్స్ అంటే చాలా ఎక్కువ ఉంది బైక్ది అయితే. ఈ బైక్ మనం సింపుల్గా వాటర్లో డ్రైవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి అడ్వెంచర్ రోడ్స్ ఉంటాయి కదా, ఆ రోడ్ పైన కూడా చాలా సింపుల్గా డ్రైవ్ చేసుకోవచ్చు. అలాంటి మనకి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే చాలా హైటెక్ ఉంది. దీనివల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. బైక్ ఏమైనా కింద తగులుతుందో అనేది చాలా భయం ఉంటుంది, కానీ ఈ బైక్లో అయితే అట్లాంటి భయం అంటూ ఏం లేదు. ఈ బైక్ నేను ఒకసారి ఎక్కి చూపిస్తాను. నా హైట్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ 5.6 నా హైట్. నేను ఎక్కినా కూడా నాకు బైక్ అనేది ఎగ్జాక్ట్లీగా కాల్ అనేది అందడం లేదు. మీరు ఒకసారి చూడొచ్చు నా హైట్, కాల్ హైట్ చూడండి ఎంత గ్యాప్ వస్తుందో. నెక్స్ట్ మనకి ఈ బైక్ పైన సిట్టింగ్ పొజిషన్ అయితే చాలా కంఫర్ట్ అనిపిస్తుంది. ఎంత లాంగ్ డ్రైవ్ అయినా సరే చాలా సింపుల్గా అయితే మనం బైక్ అయితే డ్రైవ్ చేసుకోవచ్చు. అంత కంఫర్ట్గా ఉంది. సీటింగ్ పొజిషన్ అయినా సరే, హ్యాండిల్ బార్ అయినా సరే, నాకు A to Z అయితే చాలా కంఫర్ట్ అనిపించింది. నాకు మెయిన్ ఇంపార్టెంట్ సిట్టింగ్ పొజిషన్. లాంగ్ డ్రైవ్ ఎక్కువ వెళ్తారు కదా, వాళ్ళకైతే చాలా కంఫర్ట్గా అయితే డ్రైవ్ చేసుకోవచ్చు. మనకి హ్యాండిల్ బార్ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది. అంటే నెక్స్ట్ మనకి ఎలాంటి కంట్రోలింగ్ అయినా సరే చేసుకోవచ్చు అనేది హోప్ ఉంటుంది. అలాంటి హ్యాండిల్ బార్ అయితే మనకి ఇక్కడ మెయిన్ ఇచ్చినారు. నాకైతే చాలా ఇంపార్టెంట్ అనిపించింది. ఈ బైక్ రివ్యూ మీకు ఎంతో అంతా తెలిసింది అనుకుంటున్నా. ఐ హోప్ నా వీడియో నచ్చింది అనుకుంటున్నా. మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.